బులెటిన్లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చించే ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వివిధ పథకాలు ప్రాజెక్టులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ప్రధానంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి సర్కార్ పలు నిర్ణయాలు తీసుకోనుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. సమావేశంలో కీలక అంశాలపై చర్చించి ఆమోదం తెలిపే అవకాశం ఉంది. వివిధ పథకాలు ప్రాజెక్టులకు రాష్ట్ర మంత్రి మండలి ఆమోదం తెలపనుంది. ప్రధానంగా అసెంబ్లీలో ప్రవేశపెట్టే బిల్లులకు కేబినెట్ ఆమోదం తెలపనున్నట్లు తెలుస్తోంది. అలాగే రాజధాని నిర్మాణ పనులకు సంబంధించి సర్కార్ పలు నిర్ణయాలు తీసుకోనుంది. రైట్, ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి పవన్ ఫోన్ లైన్ లో అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. పవన్, చెప్పండి, ఏపీ కేబినెట్ ఏ అంశాలకు ఆమోదం తెలపనుంది? మీ దగ్గర ఉన్న పూర్తి అప్డేట్స్ ఏంటి? ఏదైతే అసెంబ్లీ సమావేశం అయితే మాత్రం కొద్దిసేపు క్రితమే వాయిదా పడింది. అయితే ఇప్పుడు మరి కాసేపట్లోనే ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన కూడా ఏపీ కేబినెట్ జరగబోతా ఉంది. ఏపీ కేబినెట్ లో కూడా ఈ రోజు కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పుడే చంద్రబాబు కూడా ఏపీ కేబినెట్ కి కొద్దిసేపు క్రితమే లోపలికి వెళ్ళినటువంటి పరిస్థితి. మరి కాసేపట్లోనే ఈ యొక్క సమావేశం అయితే మాత్రం ప్రారంభం కాబోతా ఉంది. ప్రారంభమైనటువంటి అనంతరం కూడా ఏదైతే రాష్ట్రంలో ఉన్నటువంటి కొన్ని విధి విధానాలకు సంబంధించి కూడా ఈ యొక్క కేబినెట్ లో చర్చించినటువంటి అవకాశం అయితే ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే చూడొచ్చు, రాష్ట్రంలో నెలకొంటున్న పరిస్థితులన్నిటికీ కూడా ఇప్పటికే చంద్రబాబు అయితే మాత్రం మంత్రులతో కలిసి ఒక దిశానిర్దేశాలకు సంబంధించి కూడా కొన్ని నిర్ణయాలు కూడా తీసుకోబోతా ఉన్నారు. ఈ యొక్క కేబినెట్ సమావేశంలో ఈ రోజు జరగబోతున్నటువంటి దానిలో కూడా కొన్ని కీలకమైనటువంటి అంశాలు, ప్రధానంగా రాష్ట్రానికి రావాల్సినటువంటి నిధులకు సంబంధించినటువంటి అంశాలు కావచ్చు, కొన్ని పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలు కావచ్చు, వీటన్నిటికి సంబంధించి కూడా ఈ రోజు చంద్రబాబు అయితే మాత్రం ఈ యొక్క సమావేశంలో కీలకమైనటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఈ కేబినెట్ కి సంబంధించిన అంశంపై అయితే మాత్రం రాష్ట్రంలో అంటే దాదాపుగా కూడా ఈ యొక్క భేటీకి సంబంధించి కొన్ని కీలకమైన ప్రతిపాదనలు రాష్ట్ర ముఖ్యంగా ఎస్ఐబిబి సంబంధించినటువంటి సమావేశాల్లో కూడా ఆమోదించిన పారిశ్రామిక ప్రతిపాదనలకు సంబంధించి కూడా కేబినెట్ లో గ్రీన్ సిగ్నల్
వచ్చేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. రాష్ట్రంలో పరిశ్రమల ఏర్పాటుకు ప్రతిపాదనలకు సంబంధించి కూడా దాదాపు 44,776 కోట్ల రూపాయలకు సంబంధించినటువంటి పరిశ్రమలు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క పంపు స్టోరేజ్ కావచ్చు, పవన్ విద్యుత్ సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా ఈ రోజు ఆమోదం తెలిపేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా రిజిస్ట్రేషన్ సంబంధించినటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు రిజిస్ట్రేషన్ సంబంధించిన అంశాలన్నిటి కూడా ఈ రోజు మంత్రివర్గం అయితే మాత్రం ఆమోదం తెలిపేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఇప్పటికే ఉన్నత విద్యా మండలికి సంబంధించి కూడా ఒక ప్రత్యేక కమిషనరేట్ ఏర్పాటు చేసేటువంటి అంశం కూడా ఇప్పటికే వెంకటేష్ బాబు కూడా మాట్లాడారు. కాబట్టి ఈ యొక్క అంశాలపై కూడా ఈ రోజు కేబినెట్ సమావేశంలో కూడా చర్చించబోతా ఉన్నారు. సాంకేతిక విజ్ఞాన ఇలా సంబంధించిన పరీక్షల నిర్వహణ అప్పగించేలో కూడా ప్రతిపాదన తీసుకురానున్నట్టు కూడా ఇప్పటికే మాత్రం తెలుస్తా ఉంది. అసెంబ్లీ సమావేశాల నిర్వహణపై కూడా కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా ఉంది. ముఖ్యంగా పోలవరం నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో ఈ యొక్క పోలవరం సంబంధించిన నిర్వాసితులు సంబంధించినటువంటి సంబంధించిన నిధులు కూడా నిధుల అంశాలకు సంబంధించి కూడా ఈ యొక్క కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం కూడా కనిపిస్తా ఉంది. ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం గతంలో 800 కోట్ల రూపాయల నిధులు కూడా విడుదల చేసినటువంటి అంశం ఏదైతే ఉందో ఈ యొక్క అంశానికి సంబంధించి కూడా ఈ రోజు ఈ యొక్క కేబినెట్ లో చర్చించేటువంటి అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. ఏదైతే కోర్టు సర్కారు అధికారంలోకి వచ్చి దాదాపు 9 నెలలు పూర్తవుతున్నటువంటి నేపథ్యంలో కూడా రాష్ట్రంలో మనం చేయాల్సిన ఏవైతే ఇస్తాం ప్రజలకు ఇస్తాం వాటిలో ఏవైతే అమలు చేస్తామనే కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం కూడా ఖచ్చితంగా కనిపిస్తా ఉంది. దాదాపుగా కూడా నీరు చెట్టు కార్యక్రమానికి సంబంధించిన అంశంపై కూడా చంద్రబాబు పూర్తి స్థాయిలో కసరత్తు చేయబోతా ఉన్నారు. దాదాపుగా ఇప్పటికే ఈ యొక్క అంశాలకు సంబంధించినటువంటి దానిపై అయితే మాత్రం దాదాపుగా ఈ రోజు ఈ కేబినెట్ లో అంటే 2021 నాటికి కూడా పోలవరం సంబంధించినటువంటి అంశం ప్రధానంగా ఈ రోజు కేబినెట్ లో ముఖ్యంగా ఈ యొక్క కేబినెట్ లో చర్చించి 2020 నాటికి పోలవరం ప్రాజెక్ట్ ని పూర్తి చేయడానికి సంకల్పంలో కూడా అడుగులైతే మొత్తం ముందు వేయబోతున్నట్టు కూడా స్పష్టంగా అర్థమవుతా ఉంది. ఏదేమైనా కూడా మరొక గంటల కూడా ఈ యొక్క కేబినెట్ సమావేశం కొనసాగించిన అనంతరం కూడా చంద్రబాబు స్వయంగా వీటికి సంబంధించిన అంశాలపై కూడా మీడియాలో మాట్లాడబోతా ఉన్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.